ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము నుండి. ఈ గొప్ప సైన్యమును చూచి మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. సాధారణంగా సైన్యంలో చేరిన వారికి తెలుసు, యుద్ధానికి వెళితే మరణించే అవకాశం ఉంటుందని. వారి జీవితాన్ని రిస్క్ చేసి మరీ సైన్యంలో చేరుతూ ఉంటారు. కొంతమంది దేశం మీద ప్రేమతో, కొంతమంది బ్రతుకు తెరువు కోసము, కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో సైన్యంలో చేరటం చూస్తూ ఉంటాము. ఒకవేళ యుద్ధం వస్తే చస్తామేమో అని భయపడుతూనే యుద్ధానికి వెళ్తారు. కొంతమంది అయితే తమ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడి ధైర్యంగా యుద్ధానికి వెళ్తారు. మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే గిద్యోను మిద్యానీయుల మీదకు సైన్యముతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు గిద్యోనుతో భయపడే వారిని తిరిగి వెళ్ళమని చెప్పినప్పుడు 22,000 మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం చూస్తాము. ఈ భూమి మీద మనిషి జీవితం ఒక యుద్ధ భూమి లాంటిది. పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు ఏదో ఒక విషయం మనిషిని భయపెడుతూనే ఉంటుంది. బ్రతకడం చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది చావలేక బ్రతుకుతుంటారు. కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇలా చాలా రకాలైన సమస్యలతో రోజువారీగా యుద్ధం చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా. ఇలాంటి సమస్యల నుండి తప్పించుకోవడానికి మనుషులు చావుని ఆశ్రయిస్తూ ఉంటారు భయంతో. అంటే ఈ సమస్యలు ఇక పోవేమో, వీటిని జయించలేనేమో అన్న భయంతో వాళ్లకు వాళ్లే ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. అందుకు కారణము దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మకపోవడమే. మనుషులనైనా గుడ్డిగా నమ్మి మోసపోతారే కానీ సమస్యల నుండి మనల్ని తప్పించే దేవుణ్ణి మాత్రం నమ్మటానికి మనసు రాదు చాలా మందికి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానని ప్రభువు చెప్పిన మాటలను మనుషులు అసలు పట్టించుకోవడమే లేదు. ఈ లోకము మనుషులకు ధైర్యాన్ని ఇవ్వలేదు. ఎంత బలవంతులైనా, ఎంత ధనవంతులైనా ధైర్యంగా బ్రతకలేరు. ఏదో తెలియని భయం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. రేపేం జరుగుతుందో అన్న భయం, చనిపోతామేమో అన్న భయం. ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ దేవుణ్ణి మాత్రం నమ్మరు. నిజానికి దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ప్రాణభయం ఉండదు. కేవలం దేవుడు మాత్రమే మనుషులకి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు వీరులుగా, శూరులుగా నడుచుకుంటారు. ఉదాహరణకి బైబిల్లో దావీదు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, దావీదు బాల్యం నుండి కూడా ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించినట్లు చూస్తాం. సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్యాతుని సైతం ఎదుర్కొని వాటిని చంపే అంతగా ధైర్య సాహసాలను ప్రదర్శించగలిగాడు అంటే అది కేవలము దేవుడి వలన మాత్రమే. దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండటం వలన దావీదు ఎలాంటి సమస్యనైనా ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలిగాడు. దావీదు కూడా తెలుసు తన బలమంతా దేవునిదే అని. అందుకే యుద్ధము యెహోవాదే అన్నాడు. మనకి కూడా ఈ లోకంలో సింహం, ఎలుగుబంటి, గొల్యాతు లాంటి బలమైన సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఒక్కోసారి యుద్ధ వాతావరణం ఎదురవుతుంది. అయితే మనం కూడా దావీదులాగా దేవుని యందు భయభక్తులతో ఉంటే దేవుడు మన తరఫున యుద్ధం చేసి మనకు విజయాన్ని చేకూరుస్తాడు. నిన్ను నువ్వు నమ్ముకున్నంత కాలం, నీ డబ్బును నువ్వు నమ్ముకున్నంత కాలం, నీ ఇరుగు పొరుగు వారిని, నీ స్నేహితులను నువ్వు నమ్ముకున్నంత కాలం నీ జీవితంలో ఎలాంటి మేలు జరగదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, యుద్ధము యెహోవాదే అని నువ్వు ధైర్యంగా, రూఢిగా నమ్మగలుగుతావో, అప్పుడు దేవుడే నీ పక్షంలో యుద్ధం చేసి నీకు విజయాన్ని అందించగలుగుతాడు. ఈ లోకమనే యుద్ధ భూమిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు అని ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో చెప్పిన విధంగా దేవుడు మనతో ఉంటాడు. దావీదులా దేవుని అందలి భయభక్తులు కలిగి మన సమస్యలన్నిటిలో ఆయన మీద ఆధారపడటానికి సిద్ధపడదామా? ఆయన మీద మనం ఆధారపడితే యుద్ధము యెహోవాదే, విజయము మనదే. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలము ఎంత పెద్ద సమస్యలు ఎదురైనప్పటికీ భయపడక మా తరపున యుద్ధం చేసే నిన్ను బట్టి మేము ధైర్యంగా జీవించేలాగా నాకు, మాకు, మాలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ క్లుప్త సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉన్నాయి అనిపిస్తే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీ స్నేహితులతో, ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోస్ని షేర్ చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.